నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కడప జగన్ కోటకు బీటలు 175 నియోజకవర్గాలు, వై నాట్ 175 అనే నినాదంతో 151 సీట్లతో ఇంకొక 14 సీట్లు కొట్టాలని ధ్యేయంతో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. 24 సీట్లు 175, ఇంకొక 24 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో మనం కొట్టాలి, వై నాట్ 175 అని వెళ్ళిన వాళ్ళు అనూహ్యంగా ఊహించిన విధంగా 11 సీట్లకు పడిపోవడంతో వైసీపీ మాత్రం మామూలు షేక్ కాదు, ఒక కుదిపింది. అసలు పార్టీ ఏంటి, ఏ రకంగా ఉండాలి, ఎలా వెళ్ళాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముండాయన అంత ఈజీగా ఏది వదలడు. ఎన్నో కష్టాలు చూసుకుంటే ఆయన ఆ పీఠం ఎక్కాడు కాబట్టి సరే, ఆ పీఠం ఎక్కడానికి మళ్ళీ ఆయన ప్రయత్నాలు ఏవో ఆయన చేసుకుంటాడు. కానీ ఆయనతో ఉన్న క్యాడర్ అందరూ కూడా నిలబడుతున్నారా? ఇప్పుడు డైరెక్ట్గా కడపకే ఎసరు పెట్టే విధంగా ఉంది. ఎందుకంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఓడిపోవడం, ఒంటిమెట్ట ఓడిపోవడం, ఇది బూస్ట్ ఇచ్చింది కూటమికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో గెలడం అంటే అంత ఈజీ కాదు పులివెందుల్లోని. సో అలాంటి పులివెందులే కొట్టాం కాబట్టి ఇంకా కడపను మొత్తం కూడా ఒక ఊపు ఊపాలి అని ఆలోచనలు చేస్తున్నట్టున్నారు. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా వైసీపీలో తుఫాన్, దిక్కు తోచని స్థితిలో కడప జిల్లా వైసీపీ కేడర్ అంటూ జరుగుతున్న ప్రచారం. పట్టు కోల్పోయినా ఆగని వైసీపీ నేతల సిగపట్ల రాజకీయం. పులివెందుల్లో సతీష్ వర్సెస్ అవినాష్ రెడ్డి, బద్వేల్లో గోవిందరెడ్డితో విశ్వనాథరెడ్డి అమితుమి, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, వీళ్ళ మధ్య కోల్డ్ వార్. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, అలాగే సుధీర్ రెడ్డి, వీళ్ళ మధ్యన కోల్డ్ వార్. ఇక కడప నేతల స్ట్రీట్ ఫైట్తో తలపట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అని జరుగుతున్న ప్రచారం. జగన్ సొంత జిల్లాలో నేతల మధ్య లేని సమన్వయం, జగన్ సొంత జిల్లాలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఇంటి విషయాలు ఎక్కువగా కావాలి. వాళ్ళ ఇంట్లో గొప్ప వాళ్ళు అయ్యారనుకోండి, అబ్బా భలే వారసుట్రా, బాగా చేశారని. ఆ ఇంట్లో చిన్న తప్పు జరిగిందనుకోండి, వెంటనే విమర్శిస్తే ఆడు ఇల్లే సక్కదిద్దుకోవట్లేదు, ఆడు భలే పైకి వచ్చి ఓ కబుర్లు చెప్తాడు, మనతోటని మాట్లాడే పరిస్థితి. ఈరోజు కడప అంటే ఆయన సొంత ఇల్లు లాంటిది. మరి అక్కడే ఆయన విభేదాలు లేకుండా చూడలేని పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది అంటే అధికారం కోల్పోతే ఎన్ని కష్టాలు పడాలి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం అండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవనియండి, జనసేన అవనియండి, ఈరోజు వైసీపీ అవనియండి, ఎన్ని ఇబ్బందులు. పవర్ లేకపోతే మొత్తం అంతా కూడా శూన్యం అయిపోద్ది, అంధకారం అయిపోద్ది, ఏం అర్థం కాదు ఏం చేయాలన్నది. ఎందుకంటే ఎవరో మనల్ని పట్టించుకోరు, ఎవరో మన మాట వినరు, ఎవరో మనల్ని దేకరు పచ్చిగా చెప్పాలంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మరి అలాంటి ప్రాంతాలను కాపాడుకోవాలి. ఈయన పాదయాత్ర అంటున్నాడు, ఈయన జనాల్లోకి వెళ్తానంటున్నాడు. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఇంటిని చక్కదిద్దుకోవాలంటే కడపలు చేసుకోవాలి. కడపలో ఇలా జరిగింది అనేసరికి మిగతా వాళ్ళందరూ కూడా పటాపంచలు అయిపోతారు. అబ్బా వాళ్ళ సొంత దాంట్లో ఏం అవ్వలేకపోతారు బాబు, ఇంక మన జిల్లాలో నేను చూస్తాడు ఈయన, మందేం చేస్తాడు, ఈ 3 సంవత్సరాలు కాస్త కళ్ళు మూసుకొని ప్రశాంతంగా యోగా నిద్ర చేస్తే తర్వాత చూసుకోవచ్చులే ఎన్నికల సమయంలోనే, అప్పుడు పరిస్థితులు పెట్టి నిలబడచ్చు, లేకపోతే లేదు. సో అలాంటి ఆలోచనలు ఉంటాయి. మరి ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఆ కోటకు బీటలు వారకుండా ఏ రకంగా దాన్ని కాపాడుకుంటారు అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇక అన్ని నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు, నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ప్రచారం. అంతర్గత పోరులో వైసీపీ బలపడేది ఎప్పటికీ? జగన్ కంచుకోటలోనే బీటలు పడుతుంటే పరిస్థితి ఏమిటి? మరిన్ని అష్టకష్టాల్లోకి వైసీపీ వెళుతుందా? ఇది చాలా ఎక్కువగా జరుగుతున్న ప్రచారం. మరొక వైపు రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందా లేదా? సరే, వాళ్ళకి వస్తున్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతుంది. ఆయన ఈ నెల 20 తర్వాత, అంటే సంక్రాంతి ఉంది కాబట్టి పెద్ద పండుగ టైంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి 20 తర్వాత ఆయన ఒంగోలు నుంచి యాత్ర మొదలు పెడతాడు. పాదయాత్ర కాదు, ముందు జిల్లాలన్నీ కూడా ఎక్కడైతే పూర్తి స్థాయిలో జిల్లాలు కోల్పోయామో, ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే నేతలు అరెస్ట్ అయిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ముందుగా ఆయన ప్రచారం చేయబోతున్నారు. ఆ నెక్స్ట్ ఏం చేస్తారు, ఉభయ గోదావరి జిల్లాల మీద, ఉత్తరాంధ్ర మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ఓకే, రాయలసీమ కొద్దిగా లేటుగా అయినా ఇంకోటైనా ఆయనకి ఎంతో కొంత పట్టున్న ప్రాంతం కాబట్టి అది తర్వాత చూసుకోవచ్చు. ముందు డ్యామేజ్ అయింది ఏంటి, తూర్పుగోదావరి జిల్లా, తూర్పు ఉభయ గోదావరి, ఈస్ట్ వెస్ట్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో. ఎందుకంటే దీని ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫెక్ట్ కొట్టింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం అనండి, లేకపోతే వేరే అంశాలు అవనివ్వండి, పూర్తి స్థాయిలో అక్కడ వారు వన్ సైడ్ అయిపోయిన పరిస్థితి. మొత్తం అంతా గంప గుత్తుగా గుద్దేశారు కూటమికి. సో అక్కడ పవన్ ప్రభావం ఉంది. ఈసారి కాపు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం, అత్యధిక ఓటు శాతం ఉన్న సామాజిక వర్గం అంతా కూడా కూటమి వైపు నిలబడడానికి కారణం ప్రధానంగా పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లా, మరి ఉభయ గోదావరి జిల్లాలను మళ్ళీ లాగాలి అంటే ఏం చేయాలి, అక్కడ ఉన్న నేతలందరినీ కూడా యాక్టివేట్ చేయాలి.
ఆ రకంగానే చాలా యాక్టివ్ పార్ట్ తీసుకోమని ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిస్థితి జగన్ చక్కదిద్దకపోతే కంచుకోటలోనే కోలుకోలేని పరిస్థితి. ఒక పక్క సొంత ఇలాకాలో ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో వాటిని సెట్ చేయాలి. మరొక వైపు ఆయన తాడేపల్లిలో ఎక్కువ గడపటం లేదని చెప్పి ఒక పక్క వీలు కూటమి నుంచి విపరీతంగా ఆయన మీద ట్రోల్స్ జరుగుతున్నాయి, విపరీతంగా ఆయన మీద ప్రచారాలు జరుగుతున్నాయి. ఈయన బెంగళూరుకే పరిమితం అయిపోయాడు, ఆ ప్యాలెస్లోనే ఉంటాడు, అసలు ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోలేదు, ఆయనకి న్యూ ఇయర్ లేదు, లేకపోతే ఆయన పుట్టినరోజు లేదు, లేకపోతే రేపు పండగ లేదు, ఏమి పట్టించుకోవట్లేదని జరుగుతున్న ప్రచారంలో నేనున్నాను, నేను గట్టిగా నిలబడతాను అని ముందు క్యాడర్కి ఈయన భరోసా ఇవ్వాలి. మరొక వైపు జనాల్లోకి రావాలి. రే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, కూటమి ఏదైనా తప్పులు చేసి దాని మీద ప్రశ్నిస్తున్నారు అని ప్రజలు అనుకునే విధంగా ఆయన చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలి అంటే ఫస్ట్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలి, ఆ కోటను నిలబెట్టుకోవాలి. మరొక వైపు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అవనియండి, లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలో అవనియండి, దీని మీద పూర్తి ఫోకస్ పెట్టే విధంగా ఆల్రెడీ రోడ్ మ్యాప్ సిద్ధమైంది. మరి ఆయన ఏ యాత్రలో వెళ్తారు, ఏ రకంగా నేతలను బుజ్జగిస్తారు, ఏ రకంగా మళ్ళీ జగన్ పుంజుకుంటారు, గత వైభవం అనే అంశం ఎలా ఉన్నప్పటికీ కూడా రేపైతే గట్టి పోటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ 3 సంవత్సరాల్లో ఎంతమంది నేతలు అరెస్ట్ అవుతారు, మరి ఆ నియోజకవర్గాల పరిస్థితులు ఏంటి, లేకపోతే చాలామంది ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అందులోనే కొనసాగుతారా? ఎందుకంటే 161 స్థానాలకు వెళ్ళిపోయి 64 స్థానాలకు వెళ్ళిపోయారు. 1, 2 కాదు, 164 స్థానాలంటే సామాన్యమైన అంశం కాదు. సో వాళ్ళందరినీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ షఫిల్ చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చో లేకపోతే పాత వాళ్ళతోటో అంత గట్టిగా నిలబడాలి. అధికారం ఉన్న వాళ్ళతో ఫైట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సరే, ఇది 19 నుంచి 24 వరకు ఎలా చేశారు అంటే అప్పుడున్న పరిస్థితులు వేలు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదొక సింపతి విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికక్కడ కట్టడి చేయడం అది కూడా విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత పాస్బుక్లను, రాళ్ళ మీద పేర్లను, ఇవన్నీ కూడా ఏదో జరిగిపోతున్నది, ఏదో జరిగిపోతున్నది. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే కడప రేట్లు వచ్చేసారా, ఏదో చేసేస్తున్నారా అని ఇలాంటి ప్రచారం చాలా ఎక్కువైంది, చాలా డ్యామేజ్ అయింది వైఎస్ఆర్సీపీ. దాన్ని కట్టడి చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచించలేదు. సో అదంతా ఏమైంది, ఆయనకు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి లేదు. మరి దీని నుంచి ఇవన్నీ తెలుసుకుని ఆయన బయటకు వస్తాడా, లేదు ఇదే పంతా కొనసాగిస్తారా, నన్ను ఎవడో టచ్ చేయలేడు, నాకేంటి సింహం సింగిలు అనే నినాదంతో వెళ్తారా, లేకపోతే మార్పు వచ్చి ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని చూసుకుని సక్సెస్ వైపు అడుగులు వేస్తారా, గట్టి పోటీ ఇచ్చే వైపు ఆలోచనలు చేస్తారా అన్నది చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగుల మీద ఆధారపడి ఉంటుంది అన్నది సోషల్ మీడియా వార్తలు. వాళ్ళ క్యాడర్ కూడా అదే అనుకుంటున్నారు. మరి చూద్దాం జగన్ ఏం చేయబోతున్నారు.